మే 8 ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని తలసేమియా అండ్ సికెల్ సెల్ సొసైటీ ఆధ్వర్యంలో ఖమ్మం ఐఎంఏ హాల్లో వేడుకలను నిర్వహించారు. సొసైటీ ఖమ్మం జిల్లా బాధ్యులు డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకకు ముఖ్య అతిథిగా ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కూరపాటి ప్రదీప్ మాట్లాడుతూ 2,65,000 యూనిట్ల రక్తాన్ని తలసేమియా పిల్లలకు తలసేమియా అండ్ సికెల్ సెల్ సొసైటీ ద్వారా ఫ్రీగా ఇచ్చామన్నారు. 3,500 రక్తదాన శిబిరాలను నిర్వహించి బాధితులకు అందజేశామన్నారు. ఎంపీ రఘురాం రెడ్డి మాట్లాడుతూ తలసేమియాపై అవగాహన పెంచాలి అని, తలసేమియాపై పార్లమెంట్లో సైతం తాను మాట్లాడతానన్నారు. తలసేమియా పిల్లలకు అండగా ఉంటున్న సొసైటీ ప్రతినిధులను ఎంపీ అభినందించారు. కార్యక్రమంలో తలసేమియా వ్యాధిగ్రస్తులు, దాతలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. అవార్డు ఇవ్వడం జరుగుతుంది. సో ఐ రిక్వెస్ట్ టు కమ్ అండ్ అడ్రస్ ద గ్యాదరింగ్. చెప్పాలనుకుంటే కన్నా కూడా నేను ఒక థాలసేమియా పేషెంట్, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా అలాగే వెలగాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమం ఐ రిక్వెస్ట్ ఆల్ ద డిగ్నిటరీస్ టు కమ్ అండ్ జ్యోతి ప్రతిభలకి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎన్ని ఇబ్బందుల్ని అధిగమించి ప్రతి 15 రోజులకు ఒకసారి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకుంటూ నార్మల్ స్టాలింగ్ ఎస్కే సుబానీ గారు జి నవీన్ గారు, జి గణేష్ నాయక్ గారు, వి కోటేష్ గారు, ఎస్కే చోటు గారు, పి హరిప్రియ గారు, టి ప్రదీప్ కుమార్ గారు, టి రామకృష్ణ గారు, రమేష్ గారు ఫ్రమ్ KLM షాపింగ్ మాల్, రమేష్ గారు, ఎం రామ్ సందేశ్, J. Vamshi has completed his graduation. Varun Sandesh, he has completed 10th class with 80% of marks. Yashoda, she has completed at GNM. Panisha has BTech complete chesadu. ఉస్మాన్ పాషా, క్షమించవలసింది. మేము ఇందాక ఒక స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే ఆల్ ద TSCS టీమ్ని ఒక్కసారి, ఆ డాక్టర్స్ని మరియు మా సిస్టర్ అండ్ టీమ్స్ని, ఎందుకంటే ఇక్కడ వీళ్ళు గ్రౌండ్ వర్క్లో
హరీష్ గారు, కిరణ్ గారు, అగర్వాల్, డాక్టర్ అగర్వాల్ గారు, నాగమణి గారు, ముందున్న సభకు విచ్చేసిన మీ అందరికీ నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకి నమస్కారం. థాలసీమియా అండ్ సికిల్ సెల్ సొసైటీ నన్ను ఇక్కడికి ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంటే రాజకీయ నాయకులు కొంతమంది ఇటువంటి ఫంక్షన్స్కి రారు, ఎందుకంటే ఇంపార్టెన్స్ లేదని అనుకుంటారు. కానీ ఎడ్యుకేషన్, హెల్త్ చాలా ఇంపార్టెంట్ అయిన విషయం అన్నమాట. దీంట్లో నాకు స్పెసిఫిక్ ఏరియాస్లో ఇంట్రెస్ట్ ఉందన్నమాట. 24th డిసెంబర్ నేను పార్లమెంట్లో సికిల్ సెల్ సొసైటీ, సికిల్ సెల్ అనే ప్రాబ్లం గురించి 377లో రేజ్ చేశాను అన్నమాట. దీంట్లో ఏమన్నా మెటీరియల్ ఇంకా నాకు అవగాహన కలిగే మెటీరియల్ మీరు ఇస్తే డెఫినెట్గా నేను పార్లమెంట్లో మాట్లాడతాను. అదేవిధంగా స్టేట్ గవర్నమెంట్తో కూడా చర్చించి అవి టేక్ ఇట్ అప్ విత్ దెమ్. వాట్ ఎవర్ హెల్ప్ దట్ ఐ కెన్ డూ, నేను చేయగలిగింది ఏదైతే ఉందో డెఫినెట్గా మన హెల్త్ మినిస్టర్ ద్వారా, ముఖ్యమంత్రి ద్వారా టేకప్ చేసి డెఫినెట్గా సాల్వ్ చేసే విధానం చూస్తానమ్మా. అదేవిధంగా ఐ థింక్ నెక్స్ట్ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ మన హెల్త్ మినిస్టర్ని తుమ్మల గారు నేను కలిసి ఖమ్మం తీసుకొస్తున్నాం అన్నమాట. వీకెండ్ అంటే ప్రాథమికంగా మేము ఏదైతే హాస్పిటల్ ఉందో దాని కండిషన్, దాని ఇంప్రూవ్మెంట్ గురించి తీసుకొస్తున్నాం. ఈ ఇష్యూస్ కూడా మనం హైలైట్ చేయవచ్చు అనమాట. నాకు అర్థమైనంత కాడికి ఇది ఒక బ్లడ్ డిసార్డర్ ఎఫెక్టింగ్ ద రెడ్ బ్లడ్ సెల్స్ అనుకుంటాను. నేను అప్పుడు డిసెంబర్ రేజ్ చేసింది ప్రైమరీగా ట్రైబల్ ఏరియాస్లో సికిల్ సెల్ గురించి మాట్లాడాలన్నమాట పార్లమెంట్లో. దగ్గర అంటే ఇప్పుడు అర్థమవుతుంది 4% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ ఎఫెక్ట్ అయిందంటే అది ఇట్స్ అ వెరీ వెరీ గ్రేవ్ సిచ్యువేషన్. దీన్ని పూర్తిగా ఎరాడికేట్ చేయాలనేది చాలా కష్టమైన ఇష్యూ నాకు అర్థమైంది. ఎందుకంటే కొన్ని ఏరియాస్లలో క్లోజ్ రిలేటివ్స్తో పెళ్లి చేసుకోవడం అనేది పూర్తి స్థాయిగా అవగాహన తీసుకుపోవాలి. అంటే దీంట్లో రాజకీయ నాయకులకు పాత్ర ఉంటుంది, డాక్టర్లకు పాత్ర ఉంటుంది, మన గవర్నమెంట్ సిబ్బందికి కూడా దీనికి పాత్ర ఉంటుంది అనమాట. అంటే బేసిక్గా దీని గురించి ఎడ్యుకేషన్ రావాలంటే స్టేట్ గవర్నమెంట్ కూడా దీంట్లో పాత్ర ఉంటుందని నేను భావిస్తున్నాను. అంటే ఇంత కార్యక్రమం ఈ సొసైటీ తీసుకుంటుంది.